పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం సర్వే కంప్లీట్ అయిపోయింది. మరి ఏ పార్టీకి ఎవరు అభ్యర్థి, ఏ పార్టీ బలం ఎంత, ఏ అభ్యర్థి బలం ఎంత అనేది ప్రజలు ఏం చెప్పినారనేది చూద్దాం. 2500కు పైగా శాంపిల్స్ తీసినాం మిత్రులారా. మరి ఆ రిపోర్ట్ చూసే ముందు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మిత్రులారా, సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం సర్వే 2వ తారీఖు ఆగస్టు 2026 వరకు మనం చేసినాం. 2593 శాంపిల్స్ తీసినాం. బీఆర్ఎస్ నుండి జగదీష్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు. గతంలో 2% ఓట్లు ఎక్కువ వచ్చినాయి కాంగ్రెస్ కంటే. అప్పుడు కాంగ్రెస్ నుండి రామరెడ్డి దామోదర్ రెడ్డి నిలబడ్డాడు. ప్రస్తుతం ఆయన లేడు, చనిపోయాడు. రామరెడ్డి దామోదర్ రెడ్డి కొడుకు సర్వోత్తం రెడ్డి తిరుగుతూ ఉన్నాడు. అలాగే గతం నుండి కూడా పటేల్ రమేష్ రెడ్డి కూడా తిరుగుతూ ఉన్నాడు అక్కడ. అంటే కాంగ్రెస్ కు 2 అభ్యర్థులు ఉన్నారు. ఒకటి పటేల్ రమేష్ రెడ్డి, రామరెడ్డి సర్వోత్తం రెడ్డి. ఇక పటేల్ రమేష్ రెడ్డి సీఎం కు అత్యంత సన్నిహితుడు, రేవంత్ రెడ్డికి నమ్మిన బంటు, రేవంత్ రెడ్డికి చాలా దగ్గరి మిత్రుడు కూడా. మరి బీఆర్ఎస్ నుండి జగదీష్ రెడ్డికి 1040 శాంపిల్స్ వచ్చినాయి మిత్రులారా. అంటే 40.10% వచ్చినాయి. కాంగ్రెస్ నుంచి వెళ్ళి 944 శాంపిల్స్ వచ్చినాయి, 36.41. అయితే ఇక్కడ 2 అభ్యర్థులు ఉన్నారు, పటేల్ రమేష్ రెడ్డి అలాగే రామరెడ్డి సర్వోత్తం రెడ్డి. వీళ్ళిద్దరిట్లలో కూడా ఎక్కువ కూడా పటేల్ రమేష్ రెడ్డి పేరే చెప్పిండ్రు. 2వ ప్లేస్ లో సర్వోత్తం రెడ్డి పేరు చెప్పిండ్రు. బీజేపీ నుండి సంకినేని వెంకటేశ్వరరావు ఇంకో వ్యక్తి లేరు, 487 శాంపిల్స్ వచ్చినాయి, 18.77%. అలాగే ఇక్కడ టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న పార్టీ వట్టే జానయ్య నిలబడతారని చెప్పిర్రు. 122 ఓట్లు వచ్చినాయి, అంటే 4.72% వచ్చినాయి మిత్రులారా. అంటే ఇక్కడ బీజేపీ కూడా గట్టిగా ఉన్నది. ఈడ తీన్మార్ మల్లన్న పార్టీ నుంచి వెళ్ళి కూడా అభ్యర్థి నిలబడే అవకాశం ఉన్నది. మరి ఈ వట్ట జానయ్య ఇవ్వాలంటే గతంలో బీఆర్ఎస్ లో మంచి స్ట్రాంగ్ పర్సనే ఈ వట్ట జానయ్య. ఈ యొక్క జగదీష్ రెడ్డికి ఒక రైట్ హ్యాండ్ లాగా ఉండేది వట్ట జానయ్య అని చెప్పేసి అక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. ఇక అక్కడ ప్రజలు ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నారు, పటేల్ రమేష్ రెడ్డి ఇప్పుడు కాదు పోయినసారి నిలబడితే ఖచ్చితంగా ఎమ్మెల్యే అయ్యేటోడు అని చెప్పేసి కూడా ఆడ ప్రజలు చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా సర్వేలో మన ఫైండింగ్స్ మిత్రులారా. ఇక్కడ ముఖ్యంగా జగదీష్ రెడ్డి గురించి మాట్లాడుకుంటే జగదీష్ రెడ్డికి 50% పార్టీకి బీఆర్ఎస్ కేసీఆర్ పేరు. అంటే జగదీష్ రెడ్డికి మంచి పేరే ఉన్నది, అలాగే కేసీఆర్ పేరు చెప్తా ఉన్నారు, బీఆర్ఎస్ పేరు, కారు గుర్తు పేరు, ఈ 4 చెప్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ నాకు తెలిసిగా గెలుపు 100% గెలిచే అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పటేల్ రమేష్ రెడ్డి విషయానికి వస్తే పటేల్ రమేష్ రెడ్డి పేరు ఎక్కువ మంది చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పేరు తక్కువ మంది చెప్తా ఉన్నారు. నెక్స్ట్ సర్వోత్తం రెడ్డి విషయానికి వస్తే సర్వోత్తం రెడ్డి కంటే కూడా ఎక్కువ కూడా కొంతమంది కాంగ్రెస్ పేరు చెప్పిందే ఉన్నది, అంటే ఈక్వల్గా ఉన్నది. ఇక బీజేపీ నుంచి వెళ్ళి వేరే అభ్యర్థి లేరు కాబట్టి సంకినేని వెంకటేశ్వరరావు చెప్తా ఉన్నారు. అక్కడ ఆర్గనైజేషన్ బాగున్నది మిత్రులారా. నరేంద్ర మోడీ పేరు, బీజేపీ, పువ్వు గుర్తు చాలా మంది చెప్తా ఉన్నారు అక్కడ. నెక్స్ట్ టీఆర్పీ నుంచి వెళ్ళి చాలా తక్కువ మంది చెప్పారు వట్ట జానయ్యకు. సో వ్యక్తిగతంగా వట్ట జానయ్య పేరే అక్కడ ఎక్కువ మంది చెప్తా ఉన్నారు. తీన్మార్ మల్లన్న పేరు కానీ పార్టీ పేరు కానీ చెప్పలేదు అక్కడ. మన సర్వేలో తెలియదు ఏంటంటే 4% పైగా మెజార్టీ మన సర్వేలో వచ్చింది బీఆర్ఎస్ నుంచి జగదీష్ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యేకు. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా, 2028లో ఎన్నికలు వచ్చినా, 2029లో ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ నుంచి జగదీష్ రెడ్డి గెలిచే అవకాశం ఉందని మన సర్వే చెప్తా ఉన్నది. 2వ ప్లేస్లో కాంగ్రెస్ ఉండే అవకాశం, 3వ ప్లేస్లో బీజేపీ ఉండే అవకాశం, 4వ ప్లేస్లో తీన్మార్ మల్లన్న పార్టీ ఉండే అవకాశం మిత్రులారా. మరి ఈ సర్వే పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఏమైనా పార్టీలు పోటీ చేసే అవకాశం ఉన్నాయా, వాళ్ళకి సంబంధించిన అభ్యర్థుల పేర్లు వివరాలు కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.